నమస్కారం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన స్పెషల్ వీడియోలో కార్తీక మాసం విశిష్టత, కార్తీక మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉండొచ్చు, కానీ శ్రద్ధ పెట్టి వింటే మన పురాణాల గురించి చాలా తెలిస్తే, అందులోనూ కార్తీక మాసంలో ఎటువంటి తప్పు చేయకుండా ఉండడానికి ఈ వీడియో సహాయపడుతుంది. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. కార్తీక మాసంలో స్నానం, దానం, జపాలు, పూజలు, ఉపవాసాలు, వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. న కార్తీక నమో మాసః నదేవం కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం నతీర్థం గంగాయస్తమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతికరమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజ చేస్తుంటారు. హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, 1,00,000 బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటాం. అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ఆశుతోషుడు అనే బిరుదు వచ్చింది. ప్రతి ఈశ్వరాలయంలో రుద్రనమకం మంత్రభాగం మారుమోగిపోతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందువుల గృహాలలో ఆదిత్యమంబిక, విష్ణు గణనాథం, మహేశ్వరం అనే పాంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు. ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిషారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులు అందరికీ సూత మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, ఓ సూతమని శ్రేష్ఠ, కలియుగంలో ప్రజలు సంసార సాగరము నుండి తరింపలేక అరిషడ్వర్గాలకు దాసులై సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఇతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది, దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు, మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యం ఫలం ఇచ్చే కార్యమేది, ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పు అని కోరారు. ఆ ప్రశ్నలు విన్న సూత మహాముని, ఓ మునిపుంగవులారా, క్షణికమైన సుఖభోగాల కోసం
పరితపించుతూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతము హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. దీన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు హరింపబడి మరుజన్మ లేక పరంధామము పొందగలుగురు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాసము వ్రతం ఆచరించాలని కోరికను కలుగజేస్తాడు ఆ పరమాత్మ. దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు ఏవగింపు కలిగిస్తాడు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెలంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్ర పుణ్య నదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు, 1,00,000 బిల్వార్చనలు, 1,00,000 కుంకుమార్చనలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు అంటే 1 గంట రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతి నిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం 4 విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 1 నిత్య ప్రదోషం, 2 పక్ష ప్రదోషం, 3 మాస ప్రదోషం, 4 మహాప్రదోషం అని చెప్తారు. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్యనదీ స్నానం ఆచరిస్తూ ప్రతి నిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం, పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు, పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఇక ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోష కాలం అని చెప్పబడినది. ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించియుండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటారు. ఆ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారట. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మం తాళం వేస్తారట. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తారు. ఇంద్రుడు వేణునాదంతో పులకింపజేస్తూ ఉంటారు. అలాంటి ప్రదోష సమయాల్లో దేవ గంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రదోష సమయంలో శివుణ్ణి ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఇంకా మనకు ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే 2 ప్రయోజనాలు లభిస్తాయి. కామం అంటే కోర్కెలు నియంత్రించే శక్తి, మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తారట. ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వశుభాలను కలుగజేసి సర్వదారిద్ర్య బాధలను తొలగించి సర్వ సంపత్తులు అనుగ్రహిస్తుంది. ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్తన్నైక ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్తాన ఏకాదశి అని పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు 33 దేవతలలో శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసి దాత్రివనంలో ఉంటారు. ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అంటే పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్రం మదనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అనే పేరు వచ్చింది. పాలసముద్రాన్ని చిలికారు కనుక చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం
తులసీదాత్రి అంటే తులసి కోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షాడోపచారాలతో తులసీదాత్రి లక్ష్మీనారాయణలను పూజిస్తారు. ఆ రోజు దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాకాంతితో బాణాసంచాలతో సమీప నదీ జలాలలో తెప్పోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు వరుగడ్డిని వెంటిగా చుట్టి దానిని 2 స్తంభాలకు కట్టి ఆ వెంటిని 3 మార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింద పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి 3 సార్లు తిప్పి జ్వాలా తోరణ వేడుకలు నిర్వహిస్తారు. అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్రముఖాలు కలిగిన ఆదిశేషుడు చతుర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా ఇక మానవ మాతృలమైన మనమెంత అని సూతమహాముని చెప్పారు. మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపదానంలో ఆవు నెయ్యి ఉత్తమోత్తమైనది, మంచి నూనె మధ్యమము, ఇప్ప నూనె అధమము, ఇతర నూనెలు అడవిలో పుట్టిన నూనెలు అధమాతి అధములు. గేదె నేతితో దీపము వెలిగిస్తే పూర్వ పుణ్యము కూడా నశించిపోతుంది. అదే స్వల్పంగా ఆవు నెయ్యి కలిపి వెలిగిస్తే దోషము లేదని, అలా 1 మొదలు 1000 వరకు దీపాలు వెలిగించటం ఎంతో శుభప్రదమని, వాటి సంఖ్య బట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని దీపదాన మహత్యములో చెప్పి ఉన్నారు. అలాంటి దీపారాధన పూజా మందిరంలో, దేవాలయాలలో, గృహ ప్రాంగణాలలో, తులసి బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీ తీరాలలో వెలిగించటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి. ఈ మాసంలో సోదరి చేతి వంట భగిని హస్తి భోజనము చేసి యథాశక్తి వారికి కానుకలు సమర్పించటంలో పాటు సమీప వనంలో బంధువులు స్నేహితులతో కలిసి ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ ఉండటం మంచిది. అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది. అలాంటి మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో నియమ నిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధిస్తూ కార్తీక పురాణ పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. ఈ పవిత్ర పుణ్యదినాలలో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణ దానాలు మొదలైనవి చేయటం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించటమే కాకుండా జన్మాంతరంలో జన్మరహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీక మాస వ్రత మహత్యాన్ని గురించి సూత మహాముని సౌనకాది మహామునులకు వివరించారు. ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. ఈ మాసంలో కృత్తికా నక్షత్రానికి దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢాలలో మొదటిది కృత్తికాయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని 6 ముఖాల కలవాడు. కృత్తికలు కూడా 6 నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని సన్ముఖుడు అంటారు. అంటే 6 ముఖాలు కలవాడని అర్థం. ఆకాశంలోని 6 కృత్తికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి 6 ముఖాలతో పాలు త్రాగారు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడడంతో కుమారస్వామికి కార్తికేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగింది. ఇక కార్తీక దీప విశిష్టత తెలుసుకుందాం. ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాసం ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి
నదీ స్నానం చేసి శుచిగా పొడి బట్టలు ధరించి దీపారాధన చేయాలి. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగట ఈ మాసమంతా వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీక మాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదులుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగను కలుగజేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీనివల్ల వారికి ఎనలేని కీర్తి, సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి. ఇక కార్తీక సోమవారాల విశిష్టత. ఈ మాస వారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదై కృత్తికను అధిపతిగా ఉండటం. చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవ భక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాసంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మముహూర్తంలో నదీ స్నానం చేసి హరిహర శంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవ భక్తులు ఈ మాసమంతా ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు. శివ ప్రీతికరమైన సోమవారం రోజు భానోదయం ముందు లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పొడి బట్టలు ధరించి మొదటిగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలు పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యము సిరి సంపదలతో, సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని ప్రజల నమ్మకం. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటి నుండి గాని, కార్తీక మాసం ఆరంభమైన శుద్ధ పాఠ్యము మొదలుకొని గాని వ్రతం ఆరంభం చేయాలి. అలా ప్రారంభించే సమయంలో, ఓ కార్తీక దామోదర, నీకు వందనములు. నాచే ఆరంభించబడే కార్తీక వ్రతాన్ని విఘ్నం లేకుండా చేయు అని తరువాత స్నానం చేయాలి. ఆ విధంగా జీవనదికి వెళ్ళి గంగకు శ్రీమన్నారాయణను భైరవుణ్ణి నమస్కరించి భైరవాజ్ఞను తలదల్చి మొలలోతు నీటిలో నిలువబడే మొదట సంకల్పము చెప్పుకొని సూక్తాలను చదివి మార్జన యంత్రముతోనూ అగమర్షణ యంత్రముతోనూ గంగోదకమును శిరస్సును జల్లుకొని అగమర్ష స్నానము ఆచరించాలి. తరువాత సూర్యుడికి ఆర్ఘ్యం ప్రదానం చేసి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు క్రమప్రకారంగా తర్పణం వదలాలి. అప్పుడది సుస్నానం అవుతుంది. స్నానం చేసిన తరువాత నదీ తీరము చేరి 3 దోసిళ్ల నీరు గట్టుపైన పోయాలి. కార్తీక మాసంలో గంగా, గోదావరి, కావేరి, తుంగభద్రాది నదులలో స్నానం చేస్తే అత్యుత్తమం. గంగా నది కార్తీక మాసంలో నదులన్నిటిలో ధ్రువరూప సన్నిహితమై ఉంటుంది. శ్రీ ఆదినారాయణుడు గోష్పాద మాత్ర ప్రదేశంలో జలములో సన్నిహితుడై ఉంటాడని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి సముద్రకామి అయిన నదీ స్నానం అత్యంత పవిత్రమైనది. నదీ స్నానానికి అవకాశము లభించకపోతే కాలువలోను గాని, చెరువులో గాని, కూపము దగ్గర గాని సూర్యోదయము స్నానం చేయాలి. తరువాత మడిబట్టలను ధరించి ముందుగా భగవంతుని స్మరించుకోవాలి. తరువాత భస్మాన్ని త్రిపుండ్రముగా నుదుట ధరించాలి. లేక గోపీ చందనము పైన నుదుట నూర్ధ్వ పుండ్రముగా ఉంచుకోవాలి. తరువాత సంధ్యావందనము, బ్రహ్మయజ్ఞాన్ని ముగించి నిత్యాగ్నిహోత్రాన్ని చేసుకొని దేవతార్చన చేసుకోవాలి. స్నాన తీర్థములోనే కార్తీక పురాణ శ్రవణము చేయాలి. సూర్యుడు అస్తమించే కాలంలో సాయం సంధ్యను పూర్తి చేసుకొని శివాలయముకు గాని, విష్ణు ఆలయంలోకి గాని దీపారాధన చేయాలి. షాడోపచార పూజా విధానంలో హరిహరులను పూజించి షడ్రోషపీతమై
భక్ష్య భోజ్యాదులతో కూడిన నైవేద్యము పెట్టాలి. ఈ విధంగా కార్తీక శుద్ధ ప్రతిపత్తు మొదలై అమావాస్య తిథి వరకు నక్తవ్రతం చేస్తే కార్తీక మాస వ్రతము పూర్తవుతుంది. మరునాడు శక్తిని అనుసరించి మృష్టాన్నముతో భూతతృప్తి కావించాలి. కార్తీక మాసంలో సోమవారం శివప్రీతికై సోమవార వ్రతము చేసిన వారికి కైలాసంలో శివుని సన్నిధానమున నుందుట ప్రాప్తిస్తుంది. సోమవార వ్రత విధానం ఎలాంటిది అంటే సోమవారం నదీ స్నానం చేసి సంపూర్ణంగా ఉపవాసం ఉండి శివునికి అభిషేకం చేసి రాత్రి మొదటి జామున భుజించాలి. ఆ రోజు ఇతరులలాగా పదార్థం గ్రహింపరాదు. తిలదాన మొనర్చినందువలన పాపములన్నీ నశించును. ఇంకా అత్యంత నిష్ఠతోనూ భక్తితోనూ ఆచరింప అవకాశం ఉన్నవారు ఆ దినం రాత్రి కూడా నిద్రంపోక పురాణాది పఠనంతో జాగారణ చేసి మరునాడు శక్తి కొలదిగా బ్రాహ్మణులకు సంతర్పణను చేసి తరువాత భుజించాలి. ఈ పై రెండు చేయలేని వారు సోమవారం రోజు నపరాహ్నము వరకు ఉండి భుజించాలి. ఇందులో ఏది చేయడానికి శక్తి లేకపోతే నదీ స్నానం చేసుకొని భగవంతుని ధ్యానించాలి. సోమవారం రోజు స్త్రీ కానీ పురుషుడు కానీ నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఉపవాసం చేసి తరువాత భుజించిన వారి పాపాలు అగ్నిలో పడిన దూది వలె నాశనమవుతుంది. ఆ రోజున శివుడికి అభిషేకం చేసి బిల్వదళాంబులతో సహస్రమార్చన చేసి ఇతరులచే చేయించిన శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారిని శివుడు అనుగ్రహించి సర్వ సంపదలను సమస్త సుఖాలను చేకూరుస్తాడు. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు కానీ లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయాలలో శివాలయంలో ఉసిరికాయ పైన ఒత్తులను ఉంచి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ నెయ్యితో కానీ అవిసె నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ లేదంటే కనీసం ఆమదంతోనైనా కానీ దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీక మాసంలో 30 రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు రప్పలు వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం. కార్తీక మాసం ప్రారంభం ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 20 సోమవారం దీపావళి లక్ష్మీ పూజ నరక చతుర్దశి. అక్టోబర్ 21 మంగళవారం అమావాస్య. అక్టోబర్ 22 బుధవారం కార్తీక మాసం ప్రారంభం. నవంబర్ 20 గురువారం కార్తీక మాసం ముగింపు. నవంబర్ 21 శుక్రవారం పోలీస్ వర్గం. ముందు కార్తీక మాసంలో వచ్చే పండుగల విశిష్టతలు తప్పకుండా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. హరిహరాదుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.